హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 155 పాయింట్స్ డౌన్ అయ్యి 49,591 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 39 పాయింట్స్ డౌన్ అయ్యి 14,835 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాళ మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుంటూ టాటా మోటార్స్ రిలేటెడ్గా రీసెంట్ టైమ్స్లో ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. టాటా మోటార్స్ లిమిటెడ్ డివిఆర్ స్టాక్ ప్రైస్ ఏమో 137 రూపీస్ 55 పైస్ దగ్గర ఉంది. అండ్ టాటా మోటార్స్ షేర్ ప్రైస్ ఏమో 317 రూపీస్ దగ్గర ఉంది. మీన్స్ లెస్ దాన్ హాఫ్లో ట్రేడ్ అవుతున్న డివిఆర్ స్టాక్స్ని కొనుక్కుంటే మనకు అడ్వాంటేజ్ కదా, అవి కూడా టాటా మోటార్స్ స్టాక్సే కదా. సో ఇలా తక్కువగా ఉంది కదా అని డివిఆర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టేనా? అసలు ఈ డివిఆర్కి అండ్ నార్మల్ స్టాక్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు చాలా చిన్న అప్డేట్స్ ఉన్నాయి మార్కెట్లో, వాటిని కంప్లీట్ చేసిన తర్వాత ఈ టాపిక్ దగ్గరికి వద్దాం. బ్యాంక్స్ రిలేటెడ్గా ప్రైవేటైజేషన్ జరగబోతుంది. ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీ, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్గా కూడా ప్రైవేటైజేషన్ జరగబోతుందని రీసెంట్ బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ గారు అప్డేట్ చేశారు కదా. దాని రిలేటెడ్గా నీతి ఆయోగ్ వాళ్ళు మీట్ అవబోతున్నారు. అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రని ప్రైవేటైజేషన్ చేయబోతున్నారు అనేలాగా మనకి ట్విట్టర్లో అయితే ఒక అప్డేట్ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అఫీషియల్గా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ రెండు బ్యాంక్స్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నట్లయితే మనకి అప్డేట్ అయితే లేదు. ఇంకా లిస్ట్లో కొన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ని అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నీతి ఆయోగ్ వాళ్ళు మీట్ అవబోతున్నారు దీని రిలేటెడ్గా April 14th అన్న అప్డేట్ వచ్చేసరికి, అప్డేట్ వచ్చిన పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా నియర్లీ 10% దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది. ఈవెన్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా ఇవాళ ఎక్కువగా ర్యాలీ అవడం జరిగింది. ఫెర్టిలైజర్స్ ప్రైజెస్ ని పెంచాలనుకోవట్లేదని మన్సుఖ్ గారు అయితే అప్డేట్ చేస్తున్నారు. వీరు స్టేట్ ఫర్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ రిలేటెడ్ గా యూనియన్ మినిస్టర్. సో వీళ్ళు అప్డేట్ చేస్తున్నది ఫార్మర్స్ ఒక ఇంట్రెస్ట్ ని దృష్టిలో ఉంచుకొని ఈ ఫెర్టిలైజర్స్ ప్రైజెస్ అయితే పెంచాలనుకోవట్లేదని అప్డేట్ చేశారు. దీంతో ఫెర్టిలైజర్స్ తయారు చేస్తున్న కంపెనీస్ వాళ్ళ ప్రైజెస్ని పెంచే ఒక అవకాశం ఉండదు కాబట్టి, సో దీపక్ ఫెర్టిలైజర్స్ కానీ, ఆర్సీఎఫ్ కానీ, ఈవెన్ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఇలా ఫెర్టిలైజర్స్ని తయారు చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్గా ఇలా అప్డేట్ రావడంతో కొంత ఫాల్ అయితే కనిపించింది. సో ప్రైజెస్ని పెంచుకుంటే మార్జిన్స్ పెరుగుతాయి, ప్రాఫిటబిలిటీ ఎక్కువగా మారుతుంది, పాజిటివ్గా ఉంటుంది. బట్ ఈవెన్ ప్రైజెస్ని పెంచకపోయినా రూరల్ డిమాండ్ అనేది కొంత స్ట్రాంగ్గానే ఉంది. అది మనం ట్రాక్టర్ సేల్స్లో కూడా గమనిస్తూ రావచ్చు. ఈవెన్ ఆర్బీఐ గవర్నర్ గారు కూడా రూరల్ ఎకానమీ ఇంకా స్ట్రెంథన్ అవుతుందని అప్డేట్ చేస్తున్నారు. కాబట్టి ఈవెన్ ప్రైజెస్ ఇలా పెరగకపోయినా ఫెర్టిలైజర్స్ రిలేటెడ్గా డిమాండ్ కొనసాగడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ అనగానే జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్. సో ఈ కార్ సేల్స్ ఎలా ఉన్నాయనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఇవి కూడా యూకే, యూఎస్, చైనాలో ఎలా మూవ్ అవుతున్నాయని గమనిస్తుంటాం, అక్కడ ఎలా సేల్స్ జరుగుతున్నాయని. కాబట్టి ఈ జియోగ్రఫీస్లో డైరెక్ట్గా జేఎల్ఆర్ సేల్స్నైనా గమనిస్తుంటాం, లేదంటే అక్కడ కార్స్ డేటా. లైక్ ఇప్పుడు చూడండి, చైనాలో కార్ సేల్స్ 69%. ఈ రీసెంట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ క్వార్టర్లో జరిగిన సేల్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 69% దగ్గరగా పెరిగాయి అంటున్నారు. సో ఇది స్ట్రాంగ్ గ్రోత్ అని చెప్తున్నారు. ఈ వైరస్కి ముందు ఎలాంటి కార్ సేల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆ కార్ సేల్స్ నమోదయ్యాయని చైనాలో అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఎంటైర్ చైనా కార్ సేల్స్ పెరిగాయంటే అందులో భాగమైన జేఎల్ఆర్కి సంబంధించిన కార్ సేల్స్ కూడా పెరుగుంటాయి కదా. కాబట్టి టాటా మోటార్స్ కూడా అడ్వాంటేజ్గా ఉంటుంది. కాబట్టి టాటా మోటార్స్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మా స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇండియన్ ఫార్మా మార్కెట్, ఎంటైర్ ఫార్మా మార్కెట్ మార్చ్లో 10.3% దగ్గరగా గ్రో అవడం జరిగింది. మీరు ఇక్కడ గమనిస్తే సెగ్మెంట్ వైడ్గా సో డెర్మా అని, రెస్పిరేటరీ అని, విటమిన్స్ అని, యాంటీ డయాబెటిక్ అని ఎక్కడెక్కడ ఎలాంటి గ్రోత్ కనిపించింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే దీనివల్ల మనకు పెద్ద అడ్వాంటేజ్ లేదు. ఇక్కడ మీరు గమనిస్తే మార్చ్ నెలలో ఎంతలా గ్రో అయ్యాయి, వాళ్ళ సేల్స్ని ఎంతలా గ్రో చేసుకున్నారన్న డేటా ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. యావరేజ్ ఇండియన్ ఫార్మా మార్కెట్ ఒక గ్రోత్ అనేది మార్చ్లో 10 దగ్గరగా ఉంటే, ఈ యావరేజ్ గ్రోత్ కంటే కూడా ఎక్కువగా గ్లెన్మార్క్ వాళ్ళు, నెక్స్ట్ క్యాడిలా, నెక్స్ట్ ఎఫ్డిసి, ఇది కూడా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ, నెక్స్ట్ అజంతా ఫార్మా, నెక్స్ట్ ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, సిప్లా, వీళ్ళ యావరేజ్ గ్రోత్ కంటే ఇండియన్ ఫార్మా మార్కెట్ గ్రోత్ కంటే ఎక్కువగా గ్రో అయ్యారని అప్డేట్ వస్తుంది. సో ఇది కూడా మనం ఈ కంపెనీస్ రిలేటెడ్గా పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎల్ఐసి వాళ్ళు ఐఆర్సిటీసీ రిలేటెడ్గా Q4లో మీన్స్ ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో 1.12% వాటా దగ్గరగా యాడ్ చేశారంటున్నారు. అండ్ వీళ్ళు ఆర్తి ఇండస్ట్రీస్లో కూడా నియర్లీ 1% దగ్గరగా వాటాని అయితే యాడ్ చేశారంటున్నారు. అండ్ ఏంజల్ బ్రోకింగ్లో గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు 1.59% దగ్గరగా వాటాని Q4లో యాడ్ చేశారంటున్నారు. అండ్ నెక్స్ట్ విఎస్టీ ఇండస్ట్రీస్, ఇది ఒక టొబాకో కంపెనీ, లైక్ వీళ్ళు సిగరెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. వీళ్ళ రిలేటెడ్గా రాధాకిషన్ దమాని గారు తనకున్న కంప్లీట్ 5.08% వాటాని కట్ చేసుకున్నారంటున్నారు. ఈవెన్ మనపురం ఫైనాన్స్ రిలేటెడ్గా కూడా వాటాని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తగ్గించుకున్నారని కూడా అప్డేట్స్ వస్తున్నాయి ఈ Q4లో. నెక్స్ట్ ఈ అప్డేట్ని గమనించండి. ఈ Naukri.com ఉందా, సో జాబ్స్ రిలేటెడ్గా రిక్రూట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ ఆఫర్స్ని ప్రొవైడ్ చేస్తుంటారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాటికి అప్లై చేస్తుంటారు కదా. ఆ వెబ్సైట్లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో చూస్తే 33% దగ్గరగా
ఐటీ సెగ్మెంట్లోని ఐటీ కంపెనీసే ఎక్కువగా హైర్ చేశాయంటున్నారు. అంతకుముందు క్వార్టర్తో పోలిస్తే రీసెంట్ క్వార్టర్లో 33% దగ్గరగా హైరింగ్ పెరిగింది అంటున్నారు. ఎక్కువ మందిని జాబ్స్లోకి తీసుకున్నారు అంటున్నారు. ఇదొక అప్డేట్ అయితే ఇప్పుడు 33% దగ్గరగా పెరిగింది జాబ్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో ఎక్కువగా హైర్ చేసుకున్నారు ఐటీ సెగ్మెంట్లో. బట్ నెక్స్ట్ కమింగ్ మంత్స్లో కూడా ఐటీ ఫీల్డ్లో ఇంకా ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవబోతున్నాయని 88% దగ్గరగా ఐటీ జాబ్స్ రిలేటెడ్గా రిక్రూట్ చేసుకునే వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు అంటున్నారు. దీనికి రీజన్ ఈ ఐటీ కంపెనీస్ కొత్తగా యాడ్ చేసుకుంటున్న క్లయింట్స్ అనమాట. సో ఐటీ కంపెనీస్కి క్లయింట్స్ పెరిగే కొద్దీ వాళ్ళు రిలేటెడ్గా వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సిన సర్వీసెస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సర్వీసెస్ని అందించేందుకు వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇవాళ మోర్గన్ స్టాన్లే వాళ్ళ అప్డేట్ని గమనించారా? ఓవరాల్ ఐటీ స్పెండింగ్ అనేది లాస్ట్ 10 years ఒక యావరేజ్కి దగ్గరగా ఉందంటున్నారు. ఐటీ కంపెనీస్ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకునే దానికి చేసే స్పెండింగ్ అనేది లాస్ట్ 10 year యావరేజ్కి దగ్గరగా ఉందంటున్నారు. ఈవెన్ టీసీఎస్, ఇన్ఫోసిస్ వీటి రిజల్ట్స్ ని కూడా మార్కెట్ పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇఫ్ ఈ ఎక్స్పెక్టేషన్స్ ని వీళ్ళు మీట్ చేయగలుగుతూ కొంత బెటర్ గా మార్జిన్స్ ని ప్రొవైడ్ చేసి అండ్ గైడెన్స్ ని కూడా ప్రొవైడ్ చేయగలిగితే దెన్ డెఫినెట్లీ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ లో ఇంకాస్త పాజిటివిటీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లోదా డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మనకి రాకేష్ జుంజున్వాలా గారు 50 crores దగ్గరగా లోదా డెవలపర్స్ లో బిడ్ ప్లేస్ చేయబోతున్నారని అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చాక మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో లోదా డెవలపర్స్ నేమ్ అయితే ఎక్కువగా సర్క్యులేట్ అవ్వడం జరిగింది. సో రాకేష్ జుంజున్వాలా గారు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఒక పబ్లిసిటీ అయితే డెఫినెట్లీ క్రియేట్ అవుతుంది. సో ఐపీఓ రిలేటెడ్గా రాకేష్ జుంజున్వాలా గారు ఇంట్రెస్టెడ్గా ఉన్నారని అన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ డేటాని అయితే పబ్లిష్ చేస్తాయి కాబట్టి ఈవెన్ రీటైలర్స్ రిలేటెడ్గా కూడా కొంత యాక్టివిటీ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే కేవలం రాకేష్ జుంజున్వాలా గారు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనో ఆర్ ఇంకే ఇతర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనో ఒక పర్టికులర్ రీజన్తో ఐపీఓని అప్లై చేయకూడదు అనేది మా ఒపీనియన్. సో దాని రిలేటెడ్గానే నేను మీకు మార్నింగ్ ఒక వాయిస్ మెసేజ్ని అయితే టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ చేశాను. అండ్ ఈ ఐపీఓ 4 ఆ పాయింట్ ఆఫ్ టైంకి QIB కేటగిరీలో 3 times దగ్గరగా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అండ్ HNA కేటగిరీలో 1.42 times దగ్గరగా ఓవర్ సబ్స్క్రైబ్ అయితే అవ్వడం జరిగింది. ఎంటైర్ ఐపీఓ ఫుల్గా అయితే సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ కేటగిరీలో కొంత తక్కువ సబ్స్క్రిప్షన్ నెంబర్సే మనకు కనిపిస్తున్నాయి. మీన్స్ రీటైల్ కేటగిరీలో ఎవరెవరైతే ఐపీఓ అప్లై చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఒక లాట్ అయితే డెఫినెట్లీ అలాట్ అవుతుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ ఒక స్టాక్ ప్రైస్ ఏమో 317 దగ్గరగా ఉంది. బట్ టాటా మోటార్స్ ఒక DVR షేర్ ప్రైస్ 137 దగ్గరగా ఉంది. సో DVR స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్టేనా? బికాస్ అవి చాలా డిస్కౌంట్లో ప్రెజెంట్ ఉన్నాయి కదా. ఏదైనా రీజన్ ఉందా ఇవాళ డిస్కౌంట్లో ఉండడానికి అంటే? సో ముందు ఇవి నార్మల్ స్టాక్స్, ఇవి DVR స్టాక్స్. ఉన్న మెయిన్ డిఫరెన్స్ అంతా కూడా ఓటింగ్ రైట్స్ అనమాట. సో DVR స్టాక్స్ని హోల్డ్ చేసిన వాళ్ళకి ఓటింగ్ రైట్స్, కంపెనీలోకి ఏదైనా జరుగుతూ ఓటింగ్కి పిలుస్తుంటే DVR స్టాక్స్ని హోల్డ్ చేసిన వాళ్ళైతే ఓటింగ్ అయితే వేయలేరు. బికాస్ ఈ స్టాక్స్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఎటువంటి రైట్ కూడా కంపెనీ ఓటింగ్ రిలేటెడ్గా ఉండదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రీటైలర్స్ ఏదైనా బోర్డులో తీసుకుంటున్న డెసిషన్ రిలేటెడ్గా ఓటింగ్ వేసి ఇది పాస్ చేయాలా లేకపోతే పాస్ చేయకూడదా అనే దాని రిలేటెడ్గా స్టెప్స్ తీసుకోరు కాబట్టి ఓటింగ్ రిలేటెడ్గా రీటైలర్స్కి పెద్దగా యూజ్ ఉండదు. అండ్ ఈ DVR స్టాక్స్ రిలేటెడ్గా డివిడెండ్ కూడా ఇంకొంత ఎక్కువగా ఉంటుందన్నమాట నార్మల్ స్టాక్స్ కంటే కూడా. సో నియర్లీ ఒక 5% దగ్గరగా డిఫరెన్స్ ఉంటుంది. లైక్ టాటా మోటార్స్ వాళ్ళు టాటా మోటార్స్ రిలేటెడ్ 10 rupees డివిడెండ్ ఇస్తే టాటా మోటార్స్ DVR రిలేటెడ్గా 10 rupees 50 దగ్గరగా డివిడెండ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. టాటా మోటార్స్ స్టాక్స్తో పోలిస్తే టాటా మోటార్స్ లిమిటెడ్ DVRలో కొంత డివిడెండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో టాటా మోటార్స్ లిమిటెడ్ DVR ఎందుకని ఇంత డిస్కౌంట్లో ట్రేడ్ అవుతూ ఉంటుందంటే ఓటింగ్ రైట్స్ కూడా ఒక వాల్యూ ఉంటుంది. అలా ఓటింగ్ రైట్స్ లేకపోవడం అనేది స్టాక్ని కొంత డిస్కౌంట్లో ఉంచుతుంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గ్లోబల్ అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఓటింగ్ రైట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. DVRలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంత డివిడెండ్ ఎక్కువగా వస్తుంది కదా అని ఆ మార్జినల్ డివిడెండ్ రిలేటెడ్గా వాళ్ళు DVR స్టాక్స్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ అయితే చూపించరు. వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా ఒక పాజిటివ్ అప్డేట్ వస్తున్నా ఏదైనా సడన్గా స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తున్నా డైరెక్ట్గా అది టాటా మోటార్స్ మెయిన్ షేర్స్లో కనిపిస్తుంటాయి. బికాస్ ఇవి ఓటింగ్ రైట్స్ కలిగి ఉన్న షేర్స్ కాబట్టి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ స్టాక్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు కాబట్టి వీటి రిలేటెడ్గానే మనకి హై యాక్టివిటీ కనిపిస్తూ ఉంటుంది. సో ఇదే మెయిన్ డిఫరెన్స్, ఇంతకు మించి డిఫరెన్స్ అయితే లేదు DVR స్టాక్స్కి నార్మల్ స్టాక్స్కి. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఓటింగ్ రైట్స్ ఉన్నా లేకపోయినా యాక్టివిటీ వేటి రిలేటెడ్గా ఎక్కువగా ఉంటుంది, లిక్విడిటీ వేటి రిలేటెడ్గా ఎక్కువగా ఉంటుంది అనుకున్నప్పుడు ఓటింగ్ రైట్స్ ఉన్న స్టాక్స్లోనే ఎక్కువగా అది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పర్సనల్గా నేను మెయిన్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాను. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అండ్ ఆప్షన్ చైన్ మనం సండే వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.